బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు వర్షాలతో మహారాష్ట్ర అలాగే దాని పరిసర ప్రాంతాలు వర్ష విభత్సం జరుగుతోంది. ఇటు వెస్ట్ బెంగాల్ మొదలుకొని మహారాష్ట్ర ఇలా దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ స్తంభించుకుపోయింది రవాణా వ్యవస్థ. ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రీసెంట్ గా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వరదలతో నీట మునుగుతున్నాయి ముంబై, కోల్కతా. వాగును తలపిస్తున్నాయి రోడ్లు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఉత్తర భారతం వర్షాలతో అతలాకుతలం అవుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఇది ఇటు ఉత్తర భారతానికి సంబంధించి వర్ష విభత్సానికి సంబంధించి తార్కణం అనేది చెప్పుకోవాలి. ఇది మొత్తం కూడా ఒక రోడ్డు. ఇదంతా కూడా రహదారి మార్గం ఇది. అయితే అక్కడ మీరు చూస్తే కనుక ఇది రహదారా లేకపోతే అక్కడ ఏమైనా నది ప్రవహిస్తుందా అనేది మనకు అర్థం కాని పరిస్థితి అనేది చెప్పుకోవాలి. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక బస్సు నీట మునిగిపోయింది. దాదాపుగా సగభాగం బస్సు నీట మునిగిందని అర్థం చేసుకోవచ్చు. అక్కడ వర్ష విభత్సానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి టక్క విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇండివిజువల్గా విజువల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర భారతానికి సంబంధించి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది ఢిల్లీ కావచ్చు, అలాగే ఇటు ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఆ రోడ్డు మీద మీరు చూడొచ్చు. ఎస్, ఇది ముంబైకి సంబంధించి ఇక్కడ హోల్డ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. విజువల్ని కాస్త చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు అక్కడ అలలు ఏ స్థాయిలో ఎగసి పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముంబైకి సంబంధించి అంటే మహారాష్ట్రకి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్గా మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 14 నుంచి 16 వరకు కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు మనం. ఇన్ఫాక్ట్ దాంతోపాటు ఇది కోల్కతాకి సంబంధించి మీరు చూడండి. అంటే రోడ్ల మీద వెళుతున్నప్పుడు అక్కడ ఎటువంటి సినారియో ఉందంటే కనుక ఇటు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి దుర్భర పరిస్థితులు ఉంటాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓ పక్క వాటర్ ట్యాంకులు మనకు కనిపిస్తున్నాయి. బహుశా వాటర్ ట్యాంకులు అవసరం ఉండకపోవచ్చేమో, ఎందుకంటే నీళ్ళ మీద అన్ని నీళ్ళు మనకు కనిపిస్తున్నప్పుడు ఇంకా వాటర్ ట్యాంకులు అవసరం ఏముంటుంది. ఇది మనకి దాదాపుగా అర్థమయ్యే పరిస్థితి అనేది చెప్పుకోవాలి. అయితే వర్షానికి సంబంధించి వర్షపు నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో అక్కడ పరిస్థితి మనం ఒక్కసారి ఊహించవచ్చు ఎటువంటి సినారియో అనేది. పూర్తిగా రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. అలాగే వాగులు, వంకలు పూర్తిగా రోడ్లు చూసుకుంటే కనుక చెరువులను తలపిస్తున్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించి మహారాష్ట్ర అలాగే కోల్కతాతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అలాగే వెస్ట్ బెంగాల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఇది రైలు మార్గం. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ట్రైన్ పట్టాల మీద వెళుతున్నప్పుడు ఆ పక్కన ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. మొత్తం అయితే మాత్రం ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ మనకి ట్రైన్ వ్యూ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది అంటే ఒక ట్రైన్లో వెళ్తున్న వ్యక్తి అక్కడ షూట్ చేసిన పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక పట్టాల మీద వెళ్తున్నప్పుడు ఆ పట్టాలు కూడా లోకో పైలట్కి కనిపించట్లేదని చెప్పుకోవాలి. అంటే అక్కడ సిచ్యువేషన్, ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పట్టాల మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు అక్కడ పరిస్థితి అంచనా వేసి వెళుతూ ఉంటారు. లేని పక్షంలో చాలా మెల్లిగా వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎటువంటి సినారియో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి సినారియో ఒక్కసారి మీరు చూస్తే కనుక పట్టాల మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆ రైలు పట్టాల మీద నుంచి వెళ్తున్నప్పుడు నీరు ఎగిరి పడుతుంది. అంటే అక్కడ ఎంత వేగంతో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఏ స్థాయిలో వర్షం నీరు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పర్టికులర్గా చూడండి. ఇదిగోండి ఇక్కడ ట్రైన్ వెళుతోంది. ట్రైన్ వెళ్తున్నప్పుడు మీరు ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే పట్టాల మీద నీరు నిలిచిపోయిన నేపథ్యంలో ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇగో ఇక్కడ అదిగో. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్లో ఈ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ టీమ్ టు గో ఫుల్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ పట్టాల మీద వెళుతోంది. పట్టాల మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు నీట మునిగిపోయిన తర్వాత అంటే అక్కడ ఎంత లోతు ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే అంత భారీ రైలు. ఆ సౌండ్ వినండి. ఆ సౌండ్ మనకి అర్థమవుతుంది. ఆ సౌండ్ బట్టి మనం పట్టేయచ్చు అక్కడ ఏ స్థాయిలో దాదాపుగా ఆ రైలు పట్టాలతో పాటు రైలు చక్రాలకు సంబంధించి మీరు చూసుకుంటే దాదాపుగా సగం వరకు ఇదిగో ఇక్కడ అంటే అక్కడ ఎంత ఆ సిచ్యువేషన్లో దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళకి గుండె గుబేలంటూ ఉంటాయి. అంటే ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంకా కొద్దిసేపట్లోకి ఇంకొంచెం ముందుకు వెళ్తే ట్రైన్లోకి నీళ్ళు వచ్చేస్తాయా అనే భయం మాత్రం
అక్కడ ఉన్న వాళ్ళలో గ్యారంటీ కలుగుతుంది. ఆ విజువల్ ఇక్కడ హోల్డ్ ఆన్ అయ్యే ప్రయత్నించడం. ఒకసారి ఆగదాం ఇక్కడ చూసారు, ఒక్కసారి ఆగే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి, దాదాపుగా సగం వరకు ఆ ప్రవాహం, ఆ నీటి ప్రవాహం ఇటు చక్రాలు వాటికి వాటిని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీటి ప్రవాహం పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలో నీరు నిలిచిపోయి ఉంటుంది, లేకపోతే నీరు ప్రవహిస్తుందో. సో ఇటువంటి సినారియో మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉత్తర భారతదేశంలో ముంబై కావచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్ కావచ్చు, దాంతోపాటు వెస్ట్ బెంగాల్. ఇటు ఉత్తర భారతాన్ని మాత్రం వర్షాలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. నీట మునిగిపోతున్నాయి. అక్కడ రహదారులు చెరువుని తరపిస్తున్నాయని చెప్పుకోవాలి. అక్కడ వాతావరణ పరిస్థితి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ ఏమంటుందంటే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు మధ్య మహారాష్ట్ర, గుజరాత్కి సంబంధించి వచ్చే 5 రోజులు కూడా ఇటువంటి వర్షాలే. దాదాపు 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. ఇటు ఘాట్ ఏరియాస్, మధ్య మహారాష్ట్రకు సంబంధించి ఘాట్ అంటే కొండ ప్రాంతాల్లో దాదాపుగా మనకి 14 నుంచి 16 తారీఖు మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు మన తెలంగాణకి కూడా వర్ష సూచన ఇచ్చింది. అది కూడా మరి కాసేపట్లో మేము అందించే ప్రయత్నం చేస్తాను. సో పూర్తిగా అయితే మాత్రం విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు ఉత్తర భారతదేశం, ఇటు ఉత్తరప్రదేశ్, అలాగే మహారాష్ట్రతో పాటు వెస్ట్ బెంగాల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది మీరు ఇక్కడ ఈ విజువల్లో మీరు చూడండి. పూర్తిగా అసలు అది మార్గం అంటే అది రోడ్డు మార్గమా లేకపోతే ఇంకేమైనా? ఇక్కడ మనకి క్లియర్గా అర్థం ఉంది. ఆ బోర్డు కనిపించేంత వరకు కూడా అదొక చెరువో లేకపోతే ఒక నదో, ఒక వాగో, ఒక వంకో ఏదో అర్థం కాదు. ఆ బోర్డు మనకు కనిపించిన తర్వాత అర్థమవుతుంది. అక్కడ దేవాలయాలు కావచ్చు, లేకపోతే జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుందంటే అక్కడ వాతావరణ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు, అంచనా వేయచ్చు. పూర్తిగా నదులు మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సముద్ర కెరటాలు చూసుకుంటే కనుక ముంబైకి సంబంధించి చూసుకుంటే ఎగసి పడుతున్నాయి. పూర్తిగా తీరాన్ని అవి తాకుతున్నప్పుడు, అలల తీరాన్ని తాకుతున్నప్పుడు ఏ స్థాయిలో అవి ఎంత ఎత్తున అలలు చేరుతున్నాయని అర్థం చేసుకో. ఒక్కసారి ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ బస్సు ఆ ప్రవాహంలో వెళుతూ ఉండగా ఇరుక్కుపోయిందని భావించవచ్చు. సో అటువంటి నేపథ్యంలోనే ఆ విజువల్ కనుక మనకు చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా ప్రస్తుతం ముంబై మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉంది, వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక రవాణా వ్యవస్థ అయితే మాత్రం చెప్పనక్కర్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రవాణా వ్యవస్థకు సంబంధించి ఎక్కడికక్కడ స్తంభించుకుపోతోంది. ఒక్కసారి ఇక్కడ మీరు చూడొచ్చు, అది జాతీయ రహదారి కింద మనం భావించవచ్చు. ఆ జాతీయ రహదారి మీద వెళుతున్నప్పుడు వాహనాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇది ముంబైకి సంబంధించి, ముంబై తీర ప్రాంతానికి సంబంధించి మీరు చూస్తే కనుక అక్కడికి అలలు ఏ స్థాయిలో ఏ తీవ్రతతో వచ్చి తాకుతున్నాయో తీరాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీటిని కూడా చూడడానికి అక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా చేరుకుంటున్నారు. దాంతోపాటు విజువల్స్ మీరు చూస్తున్నారు ముంబైకి సంబంధించి. సో పూర్తిగా అయితే మాత్రం ఉత్తర భారతం వర్షాలతో అతలాకుతలమవుతోంది. వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. డ్రైనేజీలు కూడా పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ కూడా అక్కడ డ్రైనేజీకి సంబంధించి కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇటు వెస్ట్ బెంగాల్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో కూడా దాదాపుగా ఎటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని మనకు అందుతున్న సమాచారం. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు ముంబై మహారాష్ట్రకు సంబంధించి 14 నుంచి 16 తారీఖు ఈ 14 నుంచి 16 తారీఖు మధ్య వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దాంతోపాటు గుజరాత్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ.